కుక్కలు సల్లగుండా ఏం కుక్కలు మోపైనాయి ఏం కథ. దేశమంతటా జనాభా కంటే కుక్క బాగానే ఎక్కువ ఉన్నట్టున్నది కదా. చిన్నపిల్లలనైతే పీక్క తింటున్నాయి, పెద్దోళ్ళనైతే లేవ్వకుండా చేస్తున్నాయి, ఇక జీవాలనైతే ఏకంగా బలే తీసుకుంటున్నాయి. ఎన్నైతున్నా తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు చేతులు దులుపుకుంటున్నాయి అధికార వ్యవస్థలు. ఈ వాడకట్టుల పట్టిన కుక్కలను ఇంకో వాడకట్టులు ఇడిచిపెట్టి మామా అనిపిస్తుర్రు. గిట్నే ఊర కుక్కల దాడితోటి పశువులను పోగొట్టుకున్న ఒక పాడి రైతు కార్పొరేషన్ వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు ఏం చేసిండో చూడుర్రి. మంచి మాట కినప్పుడు ఇగో గిట్లనే చేయాలి. చిత్తూరు జిల్లా తేనెబండ కాడుండే గీ మదన్ మోహన్ అనే అన్న పశువులను పెంచుకుంటా పాలదందా చేస్తున్నాడట. అయితే ఈ కుక్కలు సలగుండా పుట్టిన లేగ దూడలను ఆవుల మీద పగబట్టినట్టే వచ్చి ఎగబడి జీవి తీస్తున్నాయట. నెల కింద కూడా గిట్లనే కుక్కలు వచ్చి ఆయనతో దూడ ప్రాణం తీస్తే కార్పొరేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండట, కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చిండట. అప్పుడు కుక్కలు లేకుండా చేస్తామని కార్పొరేషన్ వాళ్ళు కలెక్టర్ అప్పటి మందని చెప్పి ఎలగొట్టిరట. అయితే మళ్ళా నిన్న కూడా కుక్కల మంద మళ్ళీ లేగ దూడ మీద ఎగబడి పీక్క తిన్న ఇట్లా అటు ఆవులను కూడా అడ్డగోలుగా గరిచినాయట. ఇక దాంతో మండిపడ్డ రైతన్న పసలను తోలుకొని వచ్చి చిత్తూరు గాంధీ విగ్రహం కాడ నిరసనకు దిగిండు. కుక్కలు గరిచి జీవిడిచిన దూడను రోడ్డు మీద వండబెట్టి నాకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిండు. ఇట్లా కుక్కలు ఆవు దూడని కొట్టేసినాయి. న్యాయం కోసం రాలేదు, నాకు వద్దు, న్యాయం వద్దు. నాకు అఫీషియల్గా సీఎం సార్ దగ్గర నుంచి కుక్కల్ని చంపుకోవచ్చు, ప్రజలు కుక్కలు చంపుకోవచ్చు అఫీషియల్గా ఒక లెటర్ కావాలి. ఎందుకంటే మేము చంపలేమంటే ఈ బ్లూ క్రాస్, సమంత, అమల వీళ్ళంతా ఉన్నారనమాట. అందులో ఒక కుక్కని మనిషి చంపేస్తే ఆ మనిషిని వీళ్ళు చంపేస్తారు. ఇట్లా ట్రాఫిక్ జామ్ అయ్యే వరకు పోలీసు వాళ్ళు ఉరుకొచ్చారు. ఈ కుక్కల్ని క్లియర్ చేస్తామని నాకు హామీ ఇచ్చినారు. హామీ ఇచ్చే నెల రోజుల లోపలే మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ నాకు కుక్కలు దాడి నా చూడమని. మరి లేకుంటేంది, కలెక్టర్కు గ్రీవెన్స్ సెల్లులో కంప్లైంట్ ఇచ్చినాక కూడా పట్టించుకోకుంటే ఇక ఏం చేస్తారు సామాన్యులు. పాడైపోనా కుక్కలను కూడా ఏమైనా తట్టు ఉండదా. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి ఇడిచిపెట్టుడు తప్ప వ్యవస్థలకు కూడా ఏం అధికారాలు లేకపోయే వరకు వీధి కుక్కలతోటి జనాల గోసే ఉన్నది అని అంటున్నారు ఇక కుక్క కాట్ల బాధితులు.